రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసిన అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని తులసిరామ్ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల అభిమాని చాలా నిఖితమైన రాజకీయాల్లో కూడా ఉన్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డు, నిజాయితీపరుడు, నిగర్వి. అలాంటి వ్యక్తి ఎంతో అభిమానం ఘంటసాల మంది ఉంది కాబట్టి ఆయనకి సన్మానించడము, జనార్దన్ గారు, గోపి గారు సన్మానించడము మన తిరుపతికే గర్వకారణంగా నేను భావిస్తున్నాను. తుమ్మురులు, నారదుడు, దేవతలకు గంధర్వ గానంలో అయితే మన భూమి పైన అంతకు మించిన వ్యక్తి గానగంధర్వుడు మన ఘంటసాల గారు. సత్కరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో కళాకారులను పిలిచి సన్మానించడం అనేది తిరుపతిలో ఉన్నటువంటి అందరికీ కూడా గర్వకారణం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తిరుపతిలో చాలా అవినాభావ సంబంధం ఉంది. వారు ఒక చిన్న గాయకుడి నుంచి ఈనాడు ప్రతి ఇంట ప్రతి గుడిలో వినపడేటువంటి భగవద్గీత పాడి జరామరమైనారు. వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర వైభవంలో పాడిన పాటలు కూడా మహా అద్భుతమైనటువంటి అవి గుర్తు చేసుకుంటూ ఈనాడు తిరుపతిలో ఈరోజు తులసిరామ్ గారిని వారిని ఘనంగా సత్కరించుకోవడం మనందరికీ మహద్భాగ్యంగా. ఈ